టర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈ రోజు చూపించే రెసిపీ రొయ్యల ఫ్రై. చాలా ఈజీ ప్రాసెస్ అండి, బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. ముందుగా శుభ్రం చేసినటువంటి రొయ్యల్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తర్వాత బాండీ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి రొయ్యల్ని ఇందులో వేసుకొని దానిలో వాటర్ మొత్తం బయటికి వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కనీసం ఒక 15 మినిట్స్ వదిలేస్తే మనకి రొయ్యలో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా రొయ్యలో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మలనే వేసుకోవాలి. నాన్ వెజ్లో కరివేపాకు కూడా మంచి స్మెల్ వస్తుందండి. మీరు రసం చేసినప్పుడు కానీ పప్పుచారు చేసినప్పుడు కానీ ఈ కర్రీ చేయండి. ఈజీగా ఒక 25 మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది. మనం తీసుకునే రొయ్యల క్వాంటిటీని బట్టి దాంట్లో వాటర్ రావటానికి టైం అనేది పడుతుంది. మీరు ఈ కర్రీ రైస్లో కాకుండా నార్మల్గా అయినా తినొచ్చండి, ఎందుకంటే మనం ఆనియన్ అవేమీ యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్ అనేది కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. తెలుసు కదండి, కొత్తిమీరతోనే మనకి ఏ కర్రీ అయినా సరే ఎండ్ అవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని టేస్టీ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.